కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 251. فهزموهم بإذن الله وقتل داود جالوت وآتاه الله الملك والحكمة وعلمه مما يشاء ولولا دفع الله الناس بعضهم ببعض لفسدت الأرض ولكن الله ذو فضل على العالمين. ఆయత్ నంబర్ 251. కడకు అల్లా అనుజ్ఞతో వారు జాలూత్ సైన్యాన్ని ఓడించారు. దావూద్ జాలూతును సంహరించాడు. మరి అల్లా దావూదుకు రాజ్యాధికారాన్ని, వివేచనను వసిగాడు. ఇంకా తాను కోరినంత జ్ఞానాన్ని కూడా ఆయనకు ప్రసాదించాడు. అల్లా గనక కొందరిని మరికొందరి ద్వారా ఈ విధంగా తొలగించకపోతే భూమిలో కల్లోలం రేకెత్తి ఉండేది. కానీ అల్లా లోకవాసులపై ఎంతో దయానుగ్రహం కలవాడు. అప్పటికి హజరత్ దావూద్ అలైహిస్సలాం దైవప్రవక్తగా కానీ చక్రవర్తిగా కానీ నియుక్తులు కాలేదు. తాలూత్ సైన్యంలో ఒక సాధారణ సిపాయిగానే ఆయన పోరాడారు. అయితే అల్లా ఆయన చేతుల మీదుగా జాలూత్ కథను కంచికి చేర్చాడు. అంతేకాదు ఒక చిన్న సైనిక వర్గం ద్వారా భూమిలో చెలరేగుతున్న ఒక పెద్ద సైనిక వర్గాన్ని చిత్తుగా ఓడించాడు. ఆ తరువాత అల్లా రాజ్యాధికారంతో పాటు ప్రవక్త పదవి, నబూవత్ బాధ్యతను కూడా ఆయనకు ప్రసాదించాడు. ఇక్కడ హిక్మత్ అనే పదం ప్రయోగించబడింది. హిక్మత్ అంటే నబూవత్ అని కొందరు, లోహపు వస్తువుల తయారీలో నైపుణ్యం అని మరికొందరు అభిప్రాయపడ్డారు. హిక్మత్ అంటే ఆ యుద్ధ సమయంలో కొన్ని విషయాల్లో ఆయన కనబరిచిన అవగాహన ప్రతిభ అని, అల్లా అభిష్టం మరియు అల్లా సంకల్పంతో అవి ఆయన అనుకున్నట్టుగానే జరిగిపోయాయని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఈ వాక్యంలో దేవుని విధానం ఎటువంటిదో వివరించబడింది. దీని ప్రకారం ఆయన మానవుల్లోని ఒక వర్గం ద్వారా మరో వర్గపు దౌర్జన్యాన్ని, దాని దురాక్రమణను తుదముట్టిస్తూ ఉంటాడు. లేక ఒక వర్గం ద్వారా మరొక వర్గాన్ని అధికార స్థానాల నుంచి తొలగిస్తాడు. అలా జరగకపోతే ఏదో ఒక వర్గం మాత్రమే కుర్చీలను అంటిపెట్టుకుని ఉంటే ఆ వర్గం తన అధికార బలంతో భూమిలో చెలరేగిపోతుంది. దోపిడీ దౌర్జన్యాలు మితిమీరిపోతాయి. అందుకే దైవ శాసనాన్ని లోకవాసుల పాలిట దేవుని మహదానుగ్రహంగా తలపోయాలి. దీని గురించి అల్లా అజ్ సూరాలోని 38వ ఆయతులోను 48వ ఆయతులోను విశదీకరించాడు. ఆయత్ నంబర్ 252. తిల్క ఆయాతుల్లాహి నత్లూహా అలైక బిల్ హక్ వ ఇన్నక లమినల్ ముర్సలీన్. ఆయతు నంబర్ 252. ఇవి అల్లా ఆయతులు. వీటిని మేము సత్యబద్ధముగా నీకు వినిపిస్తున్నాం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిస్సందేహంగా నువ్వు దైవ సందేశహరులలోని వాడవు. ఈ గత కాలపు సంఘటనలు మీపై అవతరింపజేయబడే గ్రంథం ద్వారా లోకానికి తెలిసి వస్తున్నాయి. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు అందజేయబడే దైవ సందేశం సత్యానికి ప్రతీక. ఎందుకంటే మీరు ఈ విషయాలను ఏదైనా గ్రంథంలో చదవడమో ఎవరి ద్వారానైనా వినడమో జరగలేదు. దీని ద్వారా విదితమయ్యేదేమిటంటే ఇవి ముమ్మాటికి దైవం తరపున మీపై అవతరింపజేయబడే అగోచార విషయాలు. దివ్య ఖురాన్లో పెక్కు చోట్ల గత కాలపు ఘటనలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దైవ దౌత్యానికి ప్రబల నిదర్శనాలుగా సమర్పించడం జరిగింది. ఆయత్ నంబర్ 253. తిల్క రుసులు ఫضల్నా బఅదహుం అలా బఅద్ మిన్హుం మన్ కల్లమ అల్లాహు వరఫఅ బఅదహుం దరజాత్ وآتينا عيسى ابن مريم البينات وأيدناه بروح القدس ولو شاء الله ما اقتتل الذين من بعدهم من بعد ما جاءتهم البينات
ما جاءتهم البينات ولكن اختلفوا فمنهم من آمن ومنهم من كفر ولو شاء الله ما اقتتلوا ولكن الله يفعل ما يريد. ఆయత్ నెంబర్ 253. వీరు దైవ ప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వసగాము. వీరిలో కొందరితో అల్లా సంభాషించాడు, కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మరియము కుమారుడగు ఈసా అలైహిస్సలాంకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాం. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటును అందించాం. ఒకవేళ అల్లాయే గనుక తలిస్తే వీరి తరువాత స్పష్టమైన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగోలాడుకునేవారు కాదు, కానీ విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా మరికొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లాహ్ గనుక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు, కానీ అల్లాహ్ మాత్రం తాను తలచిందే చేస్తాడు. ఈ విషయాన్ని అల్లాహ్ ఇతర చోట్ల కూడా ప్రస్తావించాడు. ఉదాహరణకు మేము కొంతమంది ప్రవక్తలకు మరికొంతమందిపై ప్రాధాన్యతను వసగాం. బనీ ఇస్రాయేల్ 55లో. ఈ వాస్తవంలో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలం వారు తమ సహచరులను ఉద్దేశించి, మీరు ప్రవక్తల మధ్య నాకు ప్రత్యేకతను ఇవ్వకండి అని అన్నారు. సహీ బుఖారీ కితాబుల్ ఫజాయిల్. ఈ ప్రబోధన ఒకరికి మరొకరిపై ఇవ్వబడిన శ్రేష్టత తోసిపుచ్చడం లేదు. కాకపోతే దైవ ప్రవక్తల ఆదరాభిమానాల్లో మర్యాదల్లో ఎలాంటి లోటు రానివ్వకూడదన్న తాకీదు ఇందులో ఇమిడి ఉంది. దేవుడు కొందరికి మరికొందరిపై ప్రాధాన్యతను ప్రసాదించాడంటే ఏ కారణంగా ప్రసాదించాడో మీకు తెలియదు. కాబట్టి మీరు నా ప్రాముఖ్యతను గురించి చెప్పినప్పుడు ఇతర ప్రవక్తలకు గల ఘనత మర్యాదకు ఏమాత్రం విఘాతం కలగకూడదు. నిజానికి ఎవరి ప్రత్యేకత వారిది. మరి ప్రవక్తలందరిపై అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు శ్రేష్టత నొసగబడిన విషయం కూడా తిరుగులేని సత్యమే. అహ్లే సున్నత్ వారందరూ ఈ విషయాన్ని ఏకాభిప్రాయంతో విశ్వసిస్తారు. ఈ విషయాన్ని ఖురాన్ హదీసుల ద్వారా కూడా రుజువులున్నాయి. వివరాల కోసం ఫతహుల్ ఖదీర్లో అల్లమా సౌకానీ వ్యాఖ్యానం చూడండి. హజరత్ ఈసా అలైహిస్సలాంకి ఇవ్వబడిన మహిమల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఉదాహరణకు ఆయన మృతులను సజీవులుగా చేయడము. ఆలీ ఇమ్రాన్ సూరాలో ఈ వివరాలు వస్తాయి. పరిశుద్ధాత్మ అంటే హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం అని భావం. ఈ అంశాన్ని అల్లాహ్ దివ్య ఖురాన్లో అనేక చోట్ల ఉదహరించాడు. దేవుడు ఆచరింపజేసిన ధర్మంలో విభేదాలు, వైమనస్యాలు పొడసూపాలన్నది దేవుని సుతారాము ఇష్టపడు. తాను సమ్మతించి ఆమోదించిన జీవన ధర్మాన్ని మానవులంతా అవలంబించి వారు నరకాగ్ని ఆహుతి కాకుండా ఉండాలన్నదే ఆయన అభిష్టం. అందుకే ఆయన తన గ్రంథాలను అవతరింపజేశాడు, తన సందేహారులను పంపించాడు. ఈ సందేశ పరంపరను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పరిసమాప్తం చేశాడు. అయితే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తదనంతరం కూడా ఖలీఫాల ద్వారా, సజ్జనులైన విద్వాంసుల ద్వారా మంచిని పెంపొందించే, చెడును నిర్మూలించే సందేశ ప్రధాన కార్యక్రమం కొనసాగింపబడింది. ఈ సందేశ కార్యాన్ని తరం నిరంతరం చేస్తూ ఉండాలని గట్టిగా తాకీదు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే దైవం సమ్మతించిన జీవన ధర్మాన్ని ప్రజలందరూ అవలంబించి దైవ ప్రసన్నతను చూరగొనాలని. అయితే ఆయన ఈ జగతిలో సన్మార్గంతో పాటు అపమార్గాన్ని కూడా ఉంచి ఆ రెండు మార్గాల పర్యవసానాన్ని కూడా విడమర్చి చెప్పి మనిషికి ఆ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకునే అవకాశం కల్పించాడు. అంటే ఆయన మనిషిని పరీక్షించదలచాడు. ఆయనే గనక తలంచుకుంటే తన దాసులైన మానవులందరూ తన సన్నిధిలో మోకరిల్లేలా చేసుకునే వాడే. ఒకవేళ ఆయన అలా చేసి ఉంటే మనిషి సంకల్పానికి, అతని స్వేచ్ఛాధికారానికి విలువ, అర్థం లేకుండా పోయేవి. ఇప్పుడు అల్లా చేసేది ఒక్కటే, తనకివ్వబడిన స్వేచ్ఛాధికారాన్ని ఎంతమంది సద్వినియోగం చేస్తారు, మరెంతమంది దుర్వినియోగపరుచుకుని దైవాధికారులుగా మిగిలిపోతారు. ఇదే అసలు పరీక్ష. దేవుని ప్రణాళికకు, యుక్తికి లోబడి ఈ పరీక్ష పెట్టబడుతుంది. ఆయత్ నెంబర్ 254. యా అయ్యుహల్లదీన ఆమనూ అన్ఫిqూ మిమ్మా రజక్నాకుం మిన్ qabli an ya'tiya yawmun la bay'un fihi wala khullatun wala shafa'ah
والكافرون هم الظالمون. ఆయత్ నంబర్ 254. ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు కానీ స్నేహబంధాలు కానీ సిఫార్సులు కానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు. ఈ ఆయతు ద్వారా సిఫార్సు వాస్తవికత ముందుకు వచ్చింది. ఒకప్పుడు యూదులు, క్రైస్తవులు, తిరస్కారులు, ముష్రికులు దీనిపై చాలా ధీమా వ్యక్తం చేశారు. వారు తమ తమ మత పెద్దలను అంటే ప్రవక్తలను, వలీలను, సజ్జనులను, పీర్లను, ముర్షిదులను ప్రస్తావిస్తూ వారికి దైవ సమక్షంలో గొప్ప పలుకుబడి ఉందని, వారు ఆ పలుకుబడిని ఉపయోగించి తమ అనుయాయుల కోసం కోరిందల్లా మంజూరు చేయించుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. దాన్నే వారు సిఫాఅత్గా వ్యవహరించే తమ మత పెద్దలు అల్లాహ్ దర్బారులో హఠం చేసి మరీ తమ డిమాండ్లు సాధిస్తారన్నది వారి ఉద్దేశం. కానీ దైవ సమక్షములో ఇలాంటి సిఫార్సులకు ఎలాంటి అవకాశము లేదని ఈ వాక్యంలో నిర్ద్వంద్వంగా చెప్పేయబడింది. ఆ తరువాత ఆయతుల్ కుర్సీ ద్వారా ఇతర వాక్యాల ద్వారా కూడా ఎటువంటి సిఫార్సులను అల్లాహ్ సమ్మతిస్తాడో విశదీకరించడం జరిగింది. అయితే ఆ సిఫార్సు కూడా అందరూ చేయలేరు. అల్లాహ్ అనుమతించిన వారు మాత్రమే సిఫార్సు చేయగలుగుతారు. అల్లాహ్ అనుమతించిన వారి కోసం మాత్రమే సిఫార్సు చేయగలరు. మరి అల్లాహ్ అనుమతించేది ఎవరి కోసం అంటే సమాధానం ఒక్కటే, ఏక దైవారాధకుల కోసం. ఈ సిఫార్సును దైవదూతలు, దైవ ప్రవక్తలు కూడా చేస్తారు. అమరగతులకు, సజ్జనులకు కూడా ఈ అవకాశం ఇవ్వబడుతుంది. అయితే వీరిలో ఎవరు అల్లాహపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేరు. పైగా వీరంతా ఆ సమయంలో అల్లాహ్ భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు. వారి ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి. అల్లాహ్ ఇష్టపడిన వారి కోసమే వారు సిఫార్సు చేయగలుగుతారు. దైవ భీతితో వారు కంపిస్తూ ఉంటారు. అంబియా 28.